బాగా చదవండి నాయన. నైస్ ఎడ చదువుతానంటే నిద్రపోత చదువుతా. ఆమె హల్లెలూయా. చదువు నాయన, నైస్ చదువు. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడి ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిశ్చయముగా నీకు తోడి ఉంటాడు. ఈ మాటని గత చాలా రోజులు ధ్యానిస్తూ ఉన్నాం. నిన్న పాప నన్ను ఒక మాట అడిగింది, మొన్న ఆదివారం అయిన తర్వాత, నాయన ఈ మాటనే ఊరుకురికే రోజు గుర్తు చేస్తున్నావే, ఈరోజు ఏం మాట్లాడతాడని నేను ఎదురు చూశాను. ఈరోజు కొత్త కోణంలో వచ్చిందని చెప్పింది నాకు. దేవుడు ఆనాడు మోషేతో ఈ వాగ్దానం చేశాడు, మోషే నువ్వు భయపడవాక, నువ్వు భయపడవాక, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నిశ్చయంగా తోడై నిన్ను దీవిస్తాను, నిశ్చయంగా నువ్వు వెళ్ళే చోటు ప్రతి చోటు నేను వస్తానని దేవుడు మోషేతో చెప్పాడు. అదే వాగ్దానం ఈ దినము, ఈ సంవత్సరం 2021లో దేవుడు మనతో చేసాడు వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేరిపోయి దేవుడు మనకు తోడై ఉండాలంటే లోక సంబంధమైన విడిచిపెట్టాల. లోక సంబంధమైన విడిచిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన మేలు చేస్తారు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. పోయిన వారం ఏం చూసామంటే, మనం పర సంబంధాలవి భూ సంబంధాలు కాదని నేర్చుకున్నాం. ఎంతమందికి గుర్తుంది వాక్యం? ఎంతమంది గుర్తుందా లేదా? హల్లెలూయా. గుర్తుందా లేదా? గుర్తు లేకపోతే మళ్ళీ చెప్తాను నేను. గుర్తుందా? మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉన్నది. మనము భూ సంబంధాలు కాదు. భూ సంబంధాలుగా మనం ఉంటే దేవుడు మనతో తోడు రాడు అని నేర్చుకున్నాం. నేర్చుకున్నాం అన్ని విషయాలు. పెట్టు స్టాండ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పించిన పాఠాలు ఏంటంటే, మనం భూ సంబంధాలు కాదు పర సంబంధాలు అని నేర్చుకున్నాం. చాలా విషయాలు స్పష్టంగా పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరిచారు. ఎందుకోసమంటే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు కనుక మన పర సంబంధాలమే, భూ సంబంధాలు కాదు. దేవుడు నిజంగా నీకు తోడే ఉంటే, నిజంగా దేవుడు నీకు తోడే ఉంటే, దేవుడు నీకు తోడే ఉంటే నువ్వు ఏ విషయంలో ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకరోజు పౌలు శీలలు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో చాలా మందిని వాళ్ళు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని ఆ సువార్త ద్వారా రక్షించబడే వాళ్ళకి బాప్టిజం ఇస్తూ వెళ్తూ ఉండారు. వాళ్ళు వెళ్తున్న సందర్భంలో ఒక దెయ్యం పట్టిన వ్యక్తి వాళ్ళు చూసి మాట్లాడుతుంది. అపోస్తల కార్యం చూద్దాం అన్నమాట. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. తీద్దాం 16వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చూద్దాం. 15వ వాక్యం నుంచి, ఆమెను ఆమె ఇంటి వారు అందరూ కూడా బాప్టిజం పొందిన తర్వాత ఆమె, నేను ప్రభువునందు
విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని బలవంతము చేసాను. చూడండి, మేము ప్రార్థన స్థలము నుండి వెలుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానునికి బహులాభం సంపాదించినదిగా ఉండెను. ఒక చిన్నది మాకు వెదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్ములను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులని, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పిన. చాలు, కొద్దిసేపు ఈ మాట ధ్యానిస్తాం. బాగా ఆలకించాలా. దేవుడు నీకు తోడే ఉంటే, ప్రభు సన్నిధి నీకు తోడే ఉంటే, ప్రభు నీ పక్షాన గన ఉంటే, దేవుడు నీ పక్షాన్ని కానించగలిగిన వాడు. దేవుని బిడ్డ, కొద్దిసేపు మాట్లాడతాం. నేను మేము 4 రాయవల్లూరుకి వెళ్ళిన తర్వాత, ఈ శోధన తర్వాత దేవుడు నన్ను ఎన్ని విషయాలు సరిచేశాడు. నేను చెప్పే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగే కానీ లోక సంబంధమైనది కాదు. కొంచెం అంతకుముందు కొంచెం నట్లు లూజ్ అయింటే ఆ నట్టులంతా టైట్ చేసి, ప్రభు చక్రమైన రైలు పట్టా మీద ఎట్ట పెడతారు అట్లా పెట్టేశాడు ట్రాక్ మీద. దయచేసి మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వస్తాయి. ఏమీ దాంట్లో దాపరికం లేదు. ఈ మాటల వెనకాల ఉన్న సారాంశము, ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఒక కోరిక మాత్రమే. ప్రతి ఒక్క కుటుంబం కూడా క్షేమం పొందాలని ఒక కోరిక మాత్రమే, మరొకటి ఏమీ లేదు. దాన్ని బట్టి మీరు దయచేసి మాటలు ఆలకించండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవునికే ప్రాముఖ్యత ఇవ్వండి. ఎప్పుడైతే మనం ప్రాముఖ్యత ఇస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. దేవుడి సన్నిధి మనతో ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా దేవుడు స్పష్టంగా నీకు విషయాలు తెలియపరుస్తాడు. స్పష్టంగా అన్ని విషయాలు కూడా. దాన్ని బట్టి దేవుని బట్టి ఇక్కడ రాసిన మాట ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆనాడు మోషేతో ఉన్న దేవుడు నీతో కూడా ఉంటాడని వాగ్దానం చేశాడు. నీ ఉదయకాలం లేచినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలా. ఏ ప్రార్థన? కొద్దిసేపు ప్రార్థన కాదు, 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన కాదు. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలా. ప్రభు సన్నిధిలో వ్యాచించే అనుభవం కలిగి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తావో, పరలోక తండ్రితో మాట్లాడతావో, దేవుడు నీకు తోడే ఉంటాడు. దేవుని సన్నిధి నీకు తోడే ఉంటుంది. దేవుని అభిషేకం నీతో ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఉదయకాలం లేచినప్పుడు, ప్రభా ఈ దినం నాతో వాగ్దానం చేసే కొద్ది సంవత్సరం నా సన్నిధి నీకు తోడొస్తుందని మాట రూఢిపరచుని ప్రార్థన చేసుకోవాలా. ప్రభు ఆత్మ ఎప్పుడైతే మనతో ఉంటుందో, ప్రభు సన్నిధి అయితే ఎప్పుడైతే ఉంటుందో, మన జీవితంలో కీడు జరగదు, మేలు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏ మార్గాన్ని పోవాలో నేర్పిస్తాడు. దాన్ని బట్టి ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, పౌలు శీలలు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. లుదియా ఆ రోజు మంచి భక్తిపూర్వరాలు ఆమె. వాళ్ళ ఇంటికి పిలిచి వెళ్ళి అయిపోయిన తర్వాత ఆ మార్గాన్ని వెళ్తూ ఉన్నారు. ప్రార్థన ముగించుకొని పౌలు వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు చూసి అంటున్న మాట ఏంటంటే, దెయ్యం పట్టిన వ్యక్తి కేకలేసిందంట. ఏమని కేకలేసింది?
అయ్యా వాళ్ళు సర్వోన్నతుడు దేవుని కుమారులు, సర్వోన్నతుడు దేవుని కుమారులు, దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడని కేకలు వేసిందంట. అప్పుడు దాకా ఆ దెయ్యం ఏం చేసిందంటే ఆ చిన్న దాంట్లో దూరి సోది చెప్పటం మొదలుపెట్టింది. సోది చెప్పటం మొదలుపెట్టింది. ఈ సోదులకి చాలామంది చెవిక్కుతూ ఉంటారు. మన క్రైస్తవులు కూడా చాలామంది సోదులు చెప్తుంటారు. అయ్యా ఎట్టుంటుంది అని. దేవుని బిడ్డ, నాకు కూడా వరం ఉంది, ప్రవచన వరం ఉంది, దర్శన వరం ఉంది. నేను కూడా ప్రార్థన చేస్తే నాకు కూడా దేవుడు బయలుపరుస్తుంటాడు. అట్లని ప్రతిదీ కూడా నమ్మేదానికి లేదు. నేను బెంగళూరు ప్రాంతంలో ఒక సెమినార్కి వెళ్ళాను. ఆ సెమినార్కి వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆ దైవ సేవకుడు ఎంత పవర్ఫుల్ అంటే మాట్లాడుతుంటే హోలీ స్పిరిట్ తట్టుకోలేకపోయేది. కుర్చీ మీద కూర్చున్న వ్యక్తిని కింద పడిపోయేది. అంత అభిషేకం కలిగినాడు. ఎందుకు అతనితో అంత సన్నిధి ఉందని అడిగినప్పుడు అతనే చెప్పాడు, అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, అంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని వెలేసారంట. వెలేసి దేవుడు కావాలా, మేము కావాలి, తెరుచుకో, నీకు దేవుడు కావాలంటే ఇంట్లో చెల్లిపో, మేము కావాలంటే దేవుని విడిచిపెట్టని అడిగారంట. అతను ఏం చేశాడంటే, మీరొద్దు, నాకు దేవుడే కావాలని తీర్మానం చేసుకొని ప్రభు ప్రేరేపణ కలిగి అతని జీవితంలో ఎవరు చేర్చుకోలేదంట అతన్ని. అదే పార్కులో పనుకోవటం. పార్కులో ఏం చేసేవాడు అంటే నైటు ఆ బట్టలు ఉతుక్కొని వాటిని అట్నే ఒంటి మీద వేసుకునేవాడంట. ఆ ఒంటి మీద వేసుకున్న బట్టలు మళ్ళా తెల్లారు లేసేవాడని మీటింగ్ పిలిస్తే అదే బట్టల మీద అప్పుడు తెల్లగా ఉంటాయి కాబట్టి వెళ్ళేవాడంట. అట్లా కొద్ది రోజుల పాటు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, ఎవరు పిలిస్తే వాళ్ళతో గడి వెళ్ళటం. కొన్నిసార్లు ఎవరు పిలవలేదనుకో ఆ కుళాయిలో నీళ్ళు తేగి అట్టే జీవనం తాగిచ్చేవాడంట. ఆ వ్యక్తి దేవుడు అతను చూసి ఉన్నతమైన పరిచర్యకు పిలిచి అతను ఫారెన్కి వెళ్ళి అక్కడ గొప్ప అభిషేకంతో నింపబడి అక్కడ ఒక సంఘములో పరిచర్య చేస్తూ ఇండియాకి వచ్చాడు అతను సేవకుల కొడుక్కి. అతను చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాను, ఎప్పుడు ప్రభు సన్నిధిలో వ్యాసిస్తుంటాను, దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటాడని చెప్తాడంట. అతను ఏం చేయాలన్నా కూడా ప్రభు అతనికి బయలుపరుస్తాడు. ప్రభు స్పష్టంగా ప్రతి విషయంలో బయలుపరుస్తాడు. అతను సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి కలగా ప్రతి ప్రవచనం నమ్మకూడదంట. ఎందుకొరకంటే సాతాను కూడా భ్రమపరిచేదానికి కళలు చూపిస్తాడు, దర్శనాలు చూపిస్తాడు, ఇతరుల చేత ప్రవచనలాగా చూపిస్తాడంట. దాన్ని బట్టి దాన్ని చూసి మోసపోతుందే అంటారు. ఎందుకు ఆ మాట అంత అనుభవపూర్వకంగా చెప్పాడంటే, అతని జీవితంలో జరిగిన సంఘటనలను చాలా ముందుకు తీసుకొని వచ్చాడు. చాలా విషయాలు. నాకున్న అలవాటు ఏంటంటే ఎవరినైనా నేను అడిగేస్తాను. కొంచెం దైవత్వంతో ఉన్నారనుకో, అభిషేకంతో నింపబడ్డారనుకో, లేదా వాక్యం బాగా చెబుతున్నారనుకో, మర్మాలు చెప్పారనుకో, నేను అడిగేస్తాను మీరు ఎట్లా పొందుకున్నారని. ఆయన చెప్పిన సంగతులు ఎప్పుడు ప్రభు కొరకు ఇష్టకరమైన ప్రార్థన చేసేవాడంట, ప్రభు చెన్నులు యాచించేవాడంట. ఒకరోజు ఉన్నట్టుండి కళలో అతనికి ఏమొచ్చిందంటే సిగరెట్ తాగుతున్నట్టుగా కళ వచ్చిందంట. ఎప్పుడైతే కళ వచ్చిందో ఆ రోజంతా మైండ్ అప్సెట్ అయిపోయింది ఆయనకి. ఆ రోజంతా ఏం చేసేవాడంటే ఎందుకు ఇలా జరిగింది, నేను మళ్ళా పోయి సిగరెట్ తాగుతానేమో అని అదే మనసు, అదే దుఃఖంగా ఉన్నాడంట. ఆ రోజంతా తెలియని బాధ. సాయంకాలం అయిన తర్వాత అతను ఏం చేశాడంటే ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ కళ వచ్చింది కదా, ఈ కళ ద్వారా నేను బలహీనపడతానా, మళ్ళా నేను వెనక్కి వెళ్ళిపోతానని ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడంట.
ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడో వెంటనే ప్రభాత్మ ఏం చెప్పిందంటే, నా కుమారుడా, నేను నీకు అట్లాంటి చూపిస్తానా, నేను అట్లాంటి నీకు బయలుపరుస్తానా? నీ కుమారుడు ఏదైనా నిన్ను అడిగాడు అనుకో, నాకు మంచి రొట్టె కావాలి నాయనా, ఆహార పదార్థం కావాలంటే నువ్వు ఎన్ని దినాలు అయిన స్టాక్ అయిన రొట్టె తీసుకుని వచ్చి పెడతావా? అది తింటే నీ కుమారుడు బాధపడతాడు కదా, వాడు దుఃఖపడతాడు కదా. నీ బిడ్డ మీద నీకు అంత ఆశ ఉంటే, నీ కొరకు నేను రక్తం కాచాను, ప్రాణం పెట్టాను, నీ పట్ల నాకు ఎంత ఆలోచన కలిగి ఉంది. ఆ కళ చూపించిన సాతాను నన్ను గ్రహించలేకపోయావా? గద్దించని చెప్పాడంట. ఎప్పుడైతే గద్దించాడో వెంటనే ఒక రిలాక్స్ వచ్చింది, నెమ్మది వచ్చింది. దాన్ని బట్టి దేవుని బిడ్డ, సోదరులన్నీ మనం నమ్మకూడదు. ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. యోబు గ్రంథంలో అంటాడు, ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు అంటే. చూద్దాం ఆ మాటని. యోబు గ్రంథం 33వ అధ్యాయం. చూద్దాం, 33వ అధ్యాయం చూద్దాం. పద్నాలుగో వాక్యం చూద్దాం. దేవుడు ఒక్క భార్య పలుకును, 2 మార్లు పలుకును, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తారంట? మనుషులు గ్రహించలేరంట. గ్రహించలేక ఏం చేస్తుందంటే, ఇక సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడితనం కలిగి చేస్తుంది. మాగాళ్ళకి చాలా ఇక సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేస్తుంది. గ్రహించలేరు, గ్రహించే పరిస్థితులు తీసుకురాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమను వర్ణించలేం మనం. దేవుడు కేవలం మనం రక్షించాలని నీలాంటి నాణాల శరీరం తలుచుకునే మహిమలో ఉన్న దేవుడు. ఆయన నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడుతున్న దేవుడు ఆయన. మోషేతో అంటాడు, మోషే అయ్యా నేను చూడాలన్నప్పుడు, మోషే నన్ను చూడలేవు, నీవు నన్ను చూసి ఏనాడు కూడా బతకలేదయ్యా. ప్రభాని చూడాలన్నప్పుడు, సరే నువ్వు బండచాటుకు రా అంటాడు. మోషే కొండ దిగి వచ్చినప్పుడే ఆ దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆ అభిషేకం చూసి ప్రజలు తట్టుకోలేకపోయారు. అంత తేజస్సులో 24 పెద్దల మధ్య కిరీబులు షెరుబులు నిత్యము ప్రతిగానం చేపడుతున్న దేవుడు ఆయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్యము ప్రతిగానం చేపడుతున్న దేవుడు ఆయన. 6 రెక్కలు కలిగిన కెరూబులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పెట్టుకొని, 2 రెక్కలతో తన పాదాలు కప్పెట్టుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగణం చేయబోతున్న ఆ పరిశుద్ధమైన స్థలంలో ఉన్న దేవుడు ఆయన. కేవలము నిన్ను రక్షించాలని, నీ పాపంలో నుంచి, నీ శాపంలో నుంచి నిన్ను విడుదల పరచాలని పరలోకం నుంచి ఈ లోకానికి విడిచి నీలాంటి నాన్న శరీరం ధరించుకొని, నీలాంటి నాలాంటి మనస్తత్వం కలిగి, నీలాంటి నాలాంటి ఆలోచన కలిగి సంపూర్ణమైన మానవుడిగా పుట్టి సమస్త మానవుల కొరకు ప్రాణం పెట్టి రక్తం కాల్చి, ఆ రక్తం ద్వారా మన శాపాలు రోగాలన్నీ కూడా తీసేసిన దేవుడు నీ పట్ల ప్రేమ కలిగిన వాడు. దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు కానీ మానవుడు అది గ్రహించలేని పరిస్థితి కలిగేదానికి యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగ చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యుగ సంబంధమైన దేవత గుడ్డితనం. ఈ గుడ్డితనం ద్వారా దేవుని కార్యాలు మనం చూడలేం, దేవుని ప్రత్యక్షతలు మనం చూడలేం. దాన్ని బట్టి ఏబు గ్రంథంలో రాయబడిన మాట,
దేవుడు మాట్లాడతాడు కానీ మానవుడు అది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లాంటి వదిలేడు దేవుడు. మళ్ళీ ఏం చేస్తాడు చూడండి కింద భాగంలో, నాయన మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర కలిగినప్పుడు కలలో స్వప్నములో నరులు గర్విష్ట కాక నిమిత్తము తాము తలంచిన కార్యములన్నిటిని కూడా వారు మానుకుని చేసినట్లుగా గోతికి పోకుండా కాపాడినట్లు కత్తి వల్ల నశింపనుకుంటా వాళ్ళ ప్రాణము తప్పించినట్లుగా వాళ్ళు చెవులను తెరవచేసేద్దాం. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. నువ్వు గోతికి పోకూడదు, నరకానికి పాత్రురాలు కాకూడదు. నాశనమైన జిగటిగల దొంగపులు గుడుకున్న మన జీవితాల్ని పైకి లేవనెత్తిన దేవుడు నువ్వు నశించిపోకూడదని, నువ్వు నాశనం కాకూడదని, నువ్వు నిద్రపోయే సమయంలో కూడా మాట్లాడితే దేవుడు ఆయన. చూడండి దేవుని బిడ్డ, నువ్వు బాగా ఆలోచించాలి ఈ మాటలు. ఆలోచించకపోతే మనమే నష్టపోతాం. నష్టపోయేది మనమే. దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నువ్వు నిద్రపోయే సమయంలో గాఢ నిద్ర కలిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. అది నువ్వు గ్రహించాలా. ఓహో, నేను తలంచిన కార్యంలో మానుకోవాలి కదా, అవన్నీ మానుకోవాలి కదని నువ్వు గ్రహింపులకు వచ్చేదానికి దేవుడు నీ చెవులు తెరస్తాడంట. అయినా కూడా గ్రహించలేరు. ఇంకో కింద వచ్చిన ఆయన వారి కొరకు చూడండి, ఉపదేశం అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఉపదేశము ద్వారా దేవుడు దర్శిస్తాడు. ఉపదేశము ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే, నేను మాట్లాడగలిగింది ఏంటంటే, నీ ముందు పరిచయం చేసే సేవకుని ఎరగాల. నువ్వు పరిచయం చేసే సేవకుని ఎరగాల. ఈరోజు నేను అది చూసినప్పుడు, వాళ్ళ తాతగారు ఎంతో కష్టపడి పునాదేశాడు. ఎంతో కష్టపడి కన్నీటి ద్వారా ఈరోజు వాళ్ళు మనవాళ్ళు ఆయన కట్టిన పునాదంతా పాడు చేసేసారు. ఆత్మీయత అంతా కోల్పోయింది. అనేక మంది వాళ్ళు చూసి క్రైస్తత్వం అంటే ఇలా ఉండాలనుకున్న వాళ్ళు భక్తులు వీళ్ళు చేసిన పనికి, వీళ్ళు చేసిన ఆచారాలకి, వీళ్ళు చేసిన లోక సంబంధమైన అలవాట్లకి ఎంతోమంది దిగసారిపోయారు. దాన్ని బట్టి నీ ముందు ఉన్న సేవకుని గ్రహించాలా. మన వాళ్ళు కూడా జబ్బు ఏంటంటే, వాడెవరో తెలియదు, ముక్కు మొహం చప్పన పోయి తలబెట్టేస్తారు. అయ్యా ప్రార్థించి వాడు ఎట్లాంటి పరిస్థితి తెలియదు, వాళ్ళు ఏం దురాత్మలో తెలియదు, వెంటనే చేపెట్టి ప్రార్థన చేసేస్తారు. ఆ ప్రార్థనలు ఏం చెప్తారమ్మా, నీకు ఇది ఉంది అది ఉందని చెప్పేస్తారు. అప్పటి నుంచి ఒకటేమని కలవరింపు. ఆయన చెప్పాడు కదా, అదే జరుగుతుందేమో. ఇదే నీ సేవకుడు, నీ కొరకు నీ కన్నీరు విడిచే నీ సేవకుడు మర్చిపోతారు. వాడెవరో చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి. దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఆయన సేవకుడు ద్వారా ఉపదేశము అంటే పరలోక సంగతులు బోధిస్తాడంట. ఈ ఉపదేశం ద్వారా నువ్వు సరిచేసుకోవాలా. ఎప్పుడైతే ఈ ఉపదేశం ద్వారా సరిచేసుకుంటావో నీ జీవితం కట్టబడుతుంది. 2-3 మాట చూడైనా, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకరి ఎముకలలో వెడతెగని నొప్పులు పుట్టును. చూడండి, దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడు. ఎముకల్లో తీపులు ఇట్ల వలన వచ్చిన వైరస్ ద్వారా దేవుడు అనేక విషయాలు నేర్పించాడు ప్రజలకి.
ఎన్నో విధాలుగా దేవుడు నేర్పించాడు. కేవలం వైరస్ ద్వారా మానవుడికున్న గర్వము, మానవుడికున్న లగ్జరీ లైఫ్ని, మానవుడికున్న తలబిరిసినంతా కూడా దేవుడు ఒక్కసారి దాన్ని తట్టాడు. అసలు మొత్తం సామాన్యమైన పరిస్థితికి వచ్చింది. ఏసీ వేసుకుంటామంటే అయ్యా ఆయనకు నించామనుకో, ఏసీ ఉందా, ఏసీ ఉందయ్యా, ఏసీ ఉంటే వస్తా నేను. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైంది? ఏసీ వద్దయ్యవు, ఏసీ వద్దు, ఏసీలన్నీ ఆఫ్ చేశారు. అందరు గుంపులు కూర్చొని పార్టీలు జరుగుతున్నాయి. ఆ పార్టీలన్నీ కులాస అయిపోయినాయి. రకరకాలుగా బ్యూటీ పార్లర్కి పోయేసి వేలు ఖర్చు పెట్టేది. ఆ బ్యూటీ పార్లర్ పోయేసి నార్మల్ అయిపోయింది పరిస్థితులు. నాకు అయిన చూసినప్పుడు, నేను నా చిన్నప్పుడు మా నాన్న పనిచేసేది. మా నాన్నకాడికి అనేక మంది వచ్చేది కస్టమర్సు. నన్ను చిన్నప్పుడు జాయికంటే చిన్నవాడిని, నేను చాలా చిన్నవాడిని. ఇంకా నన్ను నాకు ఎంటుకలు ఎత్తుకుంటే మా ఓన్ని తీసుకుపోయి ఎంటుకలుగా తీసుకురా, ఇంతలో నేను బట్టలు కుట్టేస్తాను అనేవాడు మా నాన్న. నాకు బాగా గుర్తుంది. నేరుగా ఎక్కడికి వచ్చిందంటే విఆర్సి గ్రౌండ్ ఉంది, విఆర్ కాలేజీ. విఆర్ కాలేజీ కాడ గోడ ఉంటుంది. ఆ గోడ కింద పేటలు వేసుకొని టక్కన కొడుతుండేది. పైన కోతులు ఉండేది. కోతులుంటే ఒంటెలు పోసిన తెలియదు, ఆయన నీళ్ళు చల్లింది కూడా తెలిసేది. ఇలా టక్కనేసి కట్టేసుకునేది. ఈ కరోనా దెబ్బ ఏమైందంటే అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. అయ్యా మంగళ షాప్ అని ఇంటి దగ్గర తీసుకురా కొంచెమా. ఆడేమనేవాడు డిమాండు, నేను రాను సార్, నాకెవరో తెలియదు అతను అనేవాడు. మనిషి ఉన్న స్థితి అంతా కూడా దేవుడు మార్చేశాడు. దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తికి ఎముకల్లో తీపులు పుట్టించి దేవుడు అక్కడ కూడా మాట్లాడతాడంట. అక్కడ కూడా దేవుడు ఎంత ప్రేమ చూడండి. అక్కడ కూడా మాట్లాడితే వాళ్ళు మాట్లాడాడు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాడు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంటాడు. దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో మారు పొందేదని కూడా ఆస్కారంలే. దేవుడు మాట్లాడే దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు నీతోనే స్పష్టంగా అన్ని విషయాలు తెలియపరుస్తాడు. అన్ని విషయాలు స్పష్టంగా. దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడాడు చూడండి. ఎన్ని రకాలుగా దేవుడు ఒక మనిషిని దర్శిస్తాడు. దాన్ని బట్టి ఇక్కడ పౌలు శీలలు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ దైవం బట్టి చిన్నది. అప్పుడు దాకా అనేక మందికి సోది చెప్పింది. అనేక మంది జీవితాల్లో అప్పుడు దాకా ఇదిగో నువ్వు ఇట్టుంటావు అట్టు ఉంటావు అని చెప్పిన ఆ చిన్నది ఎప్పుడైతే పౌలు శీలను చూసిందో కేకలేస్తుందంట. కేకలేస్తుంది, ఇదిగో వస్తున్నారే వాళ్ళు దేవుని కుమారులు, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, మాకుతో ఇక పని లేదని చెప్తాది. దేవుని బిడ్డ, నీతో దేవుడు ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి నీతో ఉండాలా. ఎవరైనా నువ్వు ప్రశ్నకి వెళ్ళేవనుకో, లేదా ప్రశ్న చెప్పే వాళ్ళు పక్కన ఉండేవనుకో, వాళ్ళు అనే మాట ఏంటంటే, నువ్వు గుడికి వెళ్తా అంటారా మీరు గుడికి వెళ్ళేవాళ్ళ అంటారు. ఎందుకోసం వాళ్ళు సోది రాదు. దేవుని సన్నిధి నీతో ఉంటుంది, మనం గ్రహించలేం. దేవుని అభిషేకం మనతో ఉంటుంది, మనం గ్రహించలేం. వాళ్ళు వెంటనే అయ్యా ఇప్పుడుగా సోది నేను ఇప్పుడు చెప్పలేనంటారు, ఇప్పుడు చెప్పలేము మేమంటారు. దాన్ని బట్టి ఇక్కడ చిన్నది అనేక మందికి సోది చెప్పి మోసం చేసింది. చిన్నది ఎప్పుడైతే పౌలు చూసిందో కేకలు వేసిందంట. ఆ కింద వచ్చిన కూడా కొంచెం చదువు నాయన. అపోస్తలుల కార్యంలోని ఆమె
చెప్పాను, వెంటనే వదిలిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు అతను. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నీతో ఉండాలా? యుగ సంబంధమైన దేవత అనేకమైన జీవితంలో గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. నువ్వు పోరాడేది ఎవరితో అంటే మనుషులతో కాదు. నువ్వు పోరాడేది ఎవరితో అంటే యుగ సంబంధమైన దేవతతో, అంధకార సంబంధమైన కార్యాలతో పోరాడుతున్నావు. జయము కావాలంటే నువ్వు బలము కావాలా? దేవుని సన్నిధినితో ఉండాలా? దేవుడు నీ పక్షాన కార్యం చేసేదానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఆ వ్యాఖ్యలు పడి పౌలు ప్రార్థన చేశాడంట, అయ్యో 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 అని. ఇదే సందర్భం పౌలు జీవితంలో ఇంకోసారి చూస్తాం. పౌలు కొడతారు, అక్కడ పట్టుకొని కొడతారు, చాలా ఇబ్బందులు పెడతారు. 27వ అధ్యాయం చూద్దాం. 27వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూద్దాం. 23వ వాక్యం. నేను ఎవడి వాడునో, ఎవని సేవకుడునో, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలు భయపడకుము, నువ్వు కైసరు ఎదుట నిలబడాల్సి ఉన్నది కనుక నీవు ఇదిగో నీతో కూడా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడేమో పుత్తూరు పట్టిన దేవుని విడిపించిన దేవుడు, ఎప్పుడైతే పౌలు ప్రార్థన చేశాడో ఒక విడుదల వచ్చింది. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, చెరబట్టబడ్డారు. పౌల్ని చెరసాల్లో తీసుకుపోతా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే, పడవలో ప్రయాణమయ్యేటప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది, అలజడి వచ్చింది. వాళ్ళందరూ భయపడిపోయారు, ఓయమ్మా ఏదో జరిగిపోతుందని అధైర్యపడ్డారు. ఎప్పుడైతే అధైర్యపడ్డారో అంటున్న మాట ఏంటంటే, ఒరే బాబు మీరు కలవరపడద్దు, నేను ఎవరి వాడినో, ఎవరిని సేవించేవాడినో, ఎవడు నా పక్షాన ఉన్నాడో అన్నీ ధైర్యంగా చెబుతా ఉన్నాడు దేవుని బిడ్డ. ఆ దేవుడు నీతో కూడా ఉండాలని, ఆ దేవుడు నీ పక్షాన ఉండాలని ఈ సంవత్సరం నీతో వాగ్దానం చేశాడు. ఎబ్రీ పత్రిక చూస్తాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. నేను ముగింపులకు వస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై తన చిత్తాసారముగా దేవునికి మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 2వ వాక్యం చదువునైనా. 3వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లుగా మీరు కూడా తన నియమించిన వారికి నమ్మకంగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మోషేతో తోడుగా ఉండటం కారణం ఏంటంటే, దేవుడు మోషే ఇంటిలో నమ్మకంగా ఉండేవాడు. కింద వచ్చిన కూడా చదివినాయన, చాలా శ్రేష్టమైన, ప్రతి ఇల్లును ఎవడును కట్టబడునో సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబ వ్యవస్థను కట్టాలంటే దేవుడే. నీతో తోడుగా ఉంటే తప్ప నీ కుటుంబ వ్యవస్థను కట్టలేడు. అంటున్న మాట ఏంటంటే, మోషే ఇంటిలో నమ్మకమైన వాడు, ఆ నమ్మకమైన దేవుడు నీతో ఉండి నీ కుటుంబాన్ని కడతాడంట. నీ పరిస్థితులన్నీ కూడా కదురుపరచగలిగిన వాడు. కింద వచ్చిన కూడా చదువునాయని కొంచెం. తన కట్టిన వాడు ఎక్కువ,
ఘనత పొందినట్లుగా ఈయన మోషే కంటే దేవునికి, ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుడు నీతో తోడే ఉంటానంటున్నాడు. ఆ దేవుడు నీ పక్షాన్ని కార్యం చేస్తానంటున్నాడు. నిరంతరం నీతో నడిచి నీ పక్షాన కార్యం చేయగలిగిన దేవుడు గనక దేవుడు మనకు తోడే ఉండాల. దేవుడు మనకు తోడే ఉండాలి. దేవుని బిడ్డ ఎప్పుడైతే తోడు ఉంటాడో ఇక సంబంధమైన దేవత అన్నీ కూడా లయపరచబడతాయి. వాళ్ళు ఏందిరని ఈ విధంగా ఆశించబడుతున్నారంటే వాళ్ళతో దేవుడు తోడే ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట రాయాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది, జీవము కలిగినది ఆయన శరీరమని తెర ద్వారా ఏర్పరచబడినది, ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకును మనకు ధైర్యం కలిగి జీవించేదానికి. చూడండి, మన ఇల్లులు కట్టువాడు ఆయనే. ఆ సన్నిధి నీతో ఉండిన దాని వల్ల కుటుంబాన్ని కడతాడు. రెండోది, సహోదరులన నూతనమైన ప్రతిష్ఠిత మార్గం. ఆ ప్రతిష్టమైన మార్గం ఏదంటే యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా నువ్వు ప్రవేశిస్తున్నావు ధైర్యముగా. ఎందుకొరకంటే దేవుని సన్నిధి నీతో ఉన్నది. కీర్తన గ్రంథం 5వ కీర్తన ఈ మాట ఇలాగ పెట్టుకుంటా. 5వ కీర్తన చూద్దాం. 5వ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. 5వ కీర్తన తీద్దాం. 5వ వాక్యం. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. చూడండి, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరయ్యా. పాపము చేయవారు అందరూ నీకు అసహ్యమైన వాళ్ళు. చూడండి, దేవుడు వాళ్ళతో ఉండడు. దేవుని సన్నిధి వాళ్ళతో ఉండదు. ఎప్పుడు చూసి డంబం మాటలు, పాప సంబంధమైన కార్యము చేసే వాళ్ళతో దేవుడు ఉండడు. కింద వచ్చిన కూడా చదువు నాయన. అబద్ధమారి వారందరినీ నీవు నశింప చేసే దేవుడివి. కపటము చూపి నరహత్య జరిగించు వారందరూ యెహోవాకు అసహ్యమైన వారు. వాళ్ళు పోలేరు. క్రీస్తు అనే తెర ద్వారా పరిశుద్ధమైన స్థలంలోకి పోలేరు. వాళ్ళు ఎత్తుకొలిసి వాళ్ళు నోటుకుంటే ఎప్పుడు చూసిన డబ్బపు మాటలు, అబద్ధాలు, బూతులు. వాళ్ళు దేవునికి అసహ్యమైన వారు. వాళ్ళు దేవుడికి అసహ్యమైన కార్యం చేయగలిగిన వారు. వాళ్ళు పోలేరు. దేవుని బిడ్డ దేవుని సన్నిధి వాళ్ళతో ఉండదు. దేవునికి ఇష్టకరమైన వాళ్ళు కాదు. వాళ్ళు దేవునికి అసహ్యమైన వాళ్ళంట. ఆ జాబితాలు మనం ఉండేదానికి దేవుడు పిలవల. ఆయన ఆ జాబితాలు ఉండేదానికి దేవుడిని ఏర్పరచుకోలేదు. పరిశుద్ధమైన స్థలము ఆయన క్రీస్తుమైన శరీరమైన తెర ద్వారా నువ్వు ప్రవేశిస్తున్నావు ధైర్యంగా. ఆయన రక్తం ద్వారా విమోచించబడ్డావు నీవు. ఆ పరిశుద్ధమైన రక్తంలో విమోచించబడ్డ నీవు ధైర్యం కలిగేదానికి దేవుడిని కృప చూపించి ఆయన అభిషేకంతో నింపి సన్నిధితో వస్తానంటున్నాడు. అయితే నీవు తాను సమర్పించుకుని ఉండాలి. ఎప్పుడు ప్రభుని అడగ, ప్రభా నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ ప్రసన్నత నాకు కావాలి ప్రభా. ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉంటుందో ఇక సంబంధమైన దేవత నిన్ను మోసం చేయదు. మోసం చేసేదానికి ఎక్కడ మాత్రం ఏమాత్రం కూడా అధికారం ఉండదు. పేతురు పత్రికలో ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2వ పేతురు పత్రిక 8వ వాక్యం. ప్రియులారా, 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. 2వ పేతురు పత్రిక. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాల వలె ఉండును, 1000 సంవత్సరములు ఒక్క దినమలే ఉంటాయి.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎవడును నశింపవలనని నిశ్చయముగా అందరూ మారు మనసు పొందువలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాడై ఉన్నాడు. చూడండి, ప్రభు అంటున్నాడు, నా సహోదరులారా మీరు అధైర్యపడద్దు. మీరేం చేస్తారంటే ఆలస్యమని ఎంచుకోవద్దు. ఎందుకంటే ప్రభు సృష్టికి అందరూ రక్షించబడాలా, అందరూ నిత్య జీవానికి వారసులుగా మార్చబడి ఆ పరిశుద్ధమైన పట్టణంలో చేర్చబడాలా. నిరంతరము దేవదూతల తాత కొనియాడబడుతున్న దేవుని మహదర్శనం చూడాలా. దేవునికి ఉన్న కోరిక అది. ఈరోజు స్పష్టంగా అర్థమైందని నమ్ముతున్నాను. నేను ఇంతతో ముగిస్తున్నాను. నీవు పోషించాలా. ఖచ్చితంగా పరిస్థితులు బాగలేవు, రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నా. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. టైం పాస్గా చర్చికి రావద్దు, టైం పాస్ భక్తి చేయొద్దు. ఆ రోజులు దాటేశాం. ప్రభువు శీఘ్రంగా రాబోయే దినాలు. సాతాను జల్లిడి పడుతున్నాడు ప్రజల్ని. సాతాను జల్లిడి బట్టి వెనక్కి లాగుతున్నాడు, విశ్వాసంలోంచి వెనక్కి లాగుతున్నాడు. కేవలం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేయాల్సిన కార్యముల కొరకు ఎదురు చూడక వాళ్ళు రాంగ్ స్టెప్ ద్వారా ఇక సంబంధమైన దేవతలు గుడ్డితనం కలిగేసి గలిబిలి చేసి ఏమి దేవుడు మాకేం చేశాడో అని భ్రమపరిచే దినాల్లో మనం సంచరిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. దేని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి బ్రతుకునా